వెల్కమ్ టు ఫాస్ట్ లెర్నింగ్. కౌసల్య సుప్రజా రామ అనే శ్లోకంతోటి రాముణ్ణి మేల్కొల్పినవాడు ఎవరు? విశ్వామిత్రుడు. మారీచుడిపై శ్రీరాముడు ఏ అస్త్రాన్ని ప్రయోగించాడు? సీతేశువు అనే అస్త్రం. సుబాహుడిని ఏ అస్త్రంతో సంహరించాడు శ్రీరాముడు? ఆగ్నేయాస్త్రంతో. గంగను భూమికి తీసుకొచ్చిన వాడు ఎవడు? భగీరథుడు. జనకుడు ఏ రాజ్యానికి రాజు? మిథిలా నగరానికి రాజు. మాండవి ఎవరి భార్య? భరతుని భార్య. పరశురాముడు ఎవరి కుమారుడు? జమదగ్ని మహర్షి కుమారుడు. రాముడు ఏ అస్త్రంతో పరశురాముణ్ణి తపశక్తిని దెబ్బతీశాడు? వైష్ణవాస్త్రంతో. కార్త విద్యార్జునుడు ఏ వంశానికి చెందిన చక్రవర్తి? హైహేయ వంశానికి చెందిన చక్రవర్తి. విష్ణుధనస్సు ఎవరి చేతిలో ఉంది? పరశురాముని చేతిలో. దేవాసుర యుద్ధం తర్వాత దశరథుడికి కైకేయికి ఎన్ని వరాలు ఇచ్చాడు? 2 వరాలు. రాముడు ఏ అరణ్యానికి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు? దండకారణ్యానికి. సీతారామ లక్ష్మణులు వనవాసానికి బయలుదేరిన రథం ఎవరిది? సుమంత్రుడిది. గంగానది తీరంలో ఏ ఊరు ఉంది? శృంగభేరిపురం. రాముడిని గంగ దాటించిన వాడు ఎవడు? గుహుడు. చిత్రకూట పర్వతంలో కుటీర నిర్మాణానికి లక్ష్మణుడు ఏ వృక్ష కర్రలను ఉపయోగించాడు? నేరేడు కర్రలను. శత్రుఘ్నుని భార్య ఎవరు? ఆన్సర్ కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఎంతమంది కరెక్ట్ గా ఇస్తారో చూద్దాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.